అత్యంత దుర్బలులకు వ్యతిరేకంగా శక్తివంతులైన వారు ప్రదర్శించే క్రూరత్వం, అన్యాయంపై ఆగ్రహం వ్యక్తం చేయడానికి ఫ్రాన్స్ లో అక్యూజ్ అనే పదాన్ని వాడతారు. గూఢాచారానికి పాల్పడుతున్నాడన్న ఆరోపణపై ఫ్రాన్స్ లో ఆల్ఫ్రెడ్ డెఫాన్ అనే సైనికాధికారిని ప్రభుత్వం దోషిగా నిర్ధారించింది. అయితే యూదు జాతీయుడైన డెఫస్ ను కేసులో ఇరికించి శిక్షించారని భావించిన జోలా అనే పాత్రికేయుడు అతనిని కాపాడేందుకు ఎంతో ప్రయత్నించారు. ఈ ప్రయత్నంలో జోలాకు జైలు శిక్ష కూడా పడింది. అయితే ఇంగ్లాండ్ పారిపోయిన జోలా ఆ శిక్ష నుండి తప్పించుకోగలిగాడు. ఏదేమైనా అతని జోక్యం కారణంగానే చివరికి డెఫస్ నిర్దోషిగా బయటపడ్డాడు. ఒక వ్యక్తిపై అన్యాయంగా నేరం మోపితే ప్రపంచవ్యాప్తంగా నిరసన వ్యక్తం కావడం ఇప్పుడు హాస్యాస్పదంగా అనిపించవచ్చు. ప్రపంచంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు, దాష్టికాలు, క్రూరత్వాలపై మానవ సమాజం ఏమాత్రం స్పందించకపోవడంతో అది సున్నితత్వాన్ని కోల్పోయింది. పాలస్తీనాలో మారణ హోమం జరుగుతుందంటే సమాజం కేవలం సానుభూతి చూపించిందే తప్ప ఆక్రమణదారులను నియంత్రించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు మన దేశంలో జరుగుతున్నది ఏమిటి? సమాజం అణిచివేతకు, వివక్షకు గురైనప్పుడు ద్వేషాన్ని నింపుకున్న ఓ వ్యక్తి జారీ చేసే ఆజ్ఞలను పాటించేందుకు న్యాయ సాధనలు సాగిలబడినప్పుడు మనలో కదలిక లేదు. మేధావులు తటస్థులుగా ఉండిపోయారు. దీనిని ఎవరైనా ప్రశ్నిస్తే సుదీర్ఘమైన నిర్బంధాలు తప్పడం లేదు. ప్రేమ యొక్క శక్తి గురించి మహాత్మా గాంధీ మనకు బోధించారు. కానీ ప్రధాని మాత్రం ద్వేషం ఎంత శక్తివంతమైనదో మనకు చూపించారు. మోడీ హిందుత్వను ఆచరిస్తారు. ఆ సిద్ధాంతం ముస్లిం క్రైస్తవ వ్యతిరేకతను బోధిస్తుంది. మోడీ మాదిరిగా వీర్ సావర్కర్ కూడా ముస్లిం సమాజాన్ని ద్వేషించారు. వాజ్పేయి, అద్వానీ, మురళీ మనోహర్ జోషి కూడా హిందుత్వవాదులే. అయితే మోడీ వచ్చిన తర్వాత హిందుత్వను మరింత ముందుకు తెచ్చి దానిని జాతి మనస్తత్వానికి కేంద్రంగా మార్చేశారు. ఈ ప్రక్రియలో లౌకికవాదం, సమానత్వం, సోదరభావం పట్ల కట్టుబాటును నిర్వీర్యం చేశారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత మోడీ ఏమన్నారంటే, 30 సంవత్సరాలుగా ఈ నాటకాన్ని మనం చూస్తూనే ఉన్నాం. లౌకికవాదం అనే ట్యాగ్ ధరించడం ఇప్పుడు ఫ్యాషన్ అయింది. ఈ ఎన్నికల్లో లౌకికవాద ముసుగు వేసుకుని దేశాన్ని మోసం చేసే దమ్ము ఏ ఒక్క పార్టీకి లేదు. వారు ముసుగులు తీసేశారు అని చెప్పారు. లౌకికవాదాన్ని ఓ నాటకంగా కొట్టిపారేయడం ద్వారా మన బహుళ సాంస్కృతిక తత్వానికి సంబంధించిన ప్రాథమిక సూత్రాన్ని మోడీ అపహాస్యం చేశారు. 10 సంవత్సరాల పాలనలో మోడీ విద్వేష రాగాన్ని ఆలపిస్తున్నారు. ఎన్నికల సమయంలో ఈ ధోరణి మరింత మితిమీరింది. ముస్లింలను లక్ష్యంగా చేసుకుని అద్దం లేని ఆరోపణలు సంధిస్తున్నారు. వారిని చొరబాటుదారులుగా, అధిక సంతతికి జన్మనిచ్చే వారిగా తూలనాడుతున్నారు. మతపరమైన ముస్లిం తీవ్రవాదానికి కాంగ్రెస్ మద్దతు ఇస్తోందని మండిపడ్డారు. ఓట్ జిహాద్ కు తప్పుడు అర్థాన్ని ఇస్తున్నారు. మోడీ నోటి వెంట అనేక వైవిధ్య భరితమైన పదాలు వెలువడుతుంటాయి. ప్రజలను మభ్యపెట్టడానికి ఆయన అనేక తెలివైన పదాలు ప్రయోగిస్తుంటారు. ఉదాహరణకు లౌకికవాదంపై ఆయన ఏమన్నారో చూడండి. అందరికీ న్యాయం జరుగుతుంది తప్ప శాంతి లభించదు. అదే లౌకికవాదం. అది సంక్షేమ పథకాల సంకుచిత చట్రంలో చిక్కుకుపోయింది. ప్రభుత్వ పథకాలకు వివక్ష ఉండదు. కులం, మతం చూడకుండా అవి పంపిణీ అవుతాయి. ఇది లౌకిక తత్వానికి ప్రధాని ఇచ్చిన నిర్వచనం. మరి అలాంటప్పుడు ముస్లిం మైనారిటీల విషయంలో వివక్ష చూపడం ఎందుకు? పౌరసత్వ సవరణ చట్టం అమలు ద్వారా కేంద్రం ముస్లింల పట్ల వివక్ష ప్రదర్శిస్తున్న విషయం తెలిసిందే.